హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్. ఈరోజు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, స్పెషలీ ఫినాన్స్ స్టూడెంట్స్కి. మీరు బీకామ్ చేస్తున్నా, ఎంబీఏ చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనేది వదలదు మిమ్మల్ని. ఏంటిది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఇక్కడ ఏం చేస్తాం అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. పోర్ట్ఫోలియో అంటే కంపెనీకి సంబంధించిన అన్ని ఆస్తులన్నింటినీ కలుపుకొని మనం పోర్ట్ఫోలియో అంటాం. స్థిరాస్తులు కావు, చరాస్తులు. నా ఇన్వెస్ట్మెంట్స్, నేను సపోజ్ కొన్ని సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేశాను, డిబెంచర్స్ కొన్నాను, లేకపోతే పోస్ట్ ఆఫీస్లో పెట్టుకున్నాను, లేకపోతే గోల్డ్ కొన్నాను, సిల్వర్ కొన్నాను, లేకపోతే క్యాష్ నా దగ్గర ఉంది, అంతా కలుపుకొని, ఈ మొత్తాన్ని కలుపుకొని మనం పోర్ట్ఫోలియో అంటాము. సో దీన్ని ఇంకా షార్ట్గా చెప్పాలంటే పోర్ట్ఫోలియో ఇస్ నథింగ్ బట్ బాస్కెట్ ఆఫ్ ఆల్ ది అసెట్స్. ఒక బాస్కెట్లో అన్ని మన ఆస్తులన్నీ వేసి అక్కడ పెట్టేస్తే దాన్ని మనం పోర్ట్ఫోలియో అంటాం. దీన్ని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరు మేనేజ్ చేస్తారు ఈ పోర్ట్ఫోలియో? సెల్ఫ్. ఇప్పుడు నా దగ్గర ఒక ఐదు 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 కోట్లు ఉన్నాయి, నేనే మేనేజ్ చేసుకోగలను, నాకు నాలెడ్జ్ ఉంది, దెన్ ఐ కెన్ మేనేజ్. లేదా ఇక్కడ మనము ఎవరైనా ఎక్స్పర్ట్స్ని పెట్టుకోవచ్చు, నాకు నాలెడ్జ్ లేదు, నేను ఎవరైనా ఎక్స్పర్ట్స్ని పెట్టుకుంటా, వాళ్ళు నా పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తారు. అక్కడ ఏంటంటే మెయిన్గా ప్రాఫిట్ ఎక్కువ ఉండాలా, రిస్క్ తక్కువ ఉండాలా, అట్లా వాళ్ళకి తోచిన సలహాలు ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేస్తూ, వాళ్ళు మనకు సలహాలు ఇస్తూ వాళ్ళు మేనేజ్ చేస్తారు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ బై సంబడి, ఎక్స్పర్ట్స్. నేను క్లయింట్, నేను ఎవరినైనా అపాయింట్ చేసుకుంటే వాళ్ళు మేనేజ్ చేస్తారు అట్లా. అయితే ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు నా దగ్గర ఒక ఐదు కోట్లు ఉన్నాయన్నాను, మొత్తం తీసుకెళ్ళి ఒకటే చోట ఇన్వెస్ట్ చేస్తానే చేయకూడదు. ఎందుకంటే డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అనే ప్రొవర్బ్ విన్నారా? మన దగ్గర ఉన్నాయన్నీ ఒక చోట పెట్టకండి. పెడితే ఏమవుతుంది? నష్టం వస్తుంది, లాభం వస్తుంది. ఒక చోట ఒకే చోట పెట్టినామనుకోండి, మొత్తం నష్టం వస్తే మొత్తం పాయే కదా. అందుకని వేరే వేరే చోట్ల పెట్టండి. ఇప్పుడు సపోజ్ నా దగ్గర 5 కోట్లు ఉన్నాయి, దీంట్లో ఒక 3 crores సెక్యూరిటీస్లో పెట్టాను, అంటే ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్, డిబెంచర్స్ ఇవి కొనడంలో పెట్టుకున్నాను. ఇంకా 50 lakhs ఇక్కడ సెక్యూరిటీస్ అంటే ప్రిఫరెన్స్ షేర్స్ అండ్ ఈక్విటీ షేర్స్ అనుకోండి. ఇక్కడ 50 lakhs డిబెంచర్స్ కొంటున్నాను, అండ్ ఇక్కడ 50 lakh లోన్ ఇచ్చాను, నా దగ్గర ఉన్న డబ్బు లోన్ ఇచ్చాను, అండ్ ఒక 50 lakh బ్యాంక్లో డిపాజిట్ పెట్టాను, ఇంకో 50 lakh పోస్ట్ ఆఫీస్లో పెట్టాను. ఇట్లా ఎక్కడెక్కడో డివైడ్ చేసి పెట్టుకుంటున్నాను. మొత్తం ఒకటో చోట పెడితే నష్టం వస్తే మొత్తం పోతుంది, కాబట్టి ఇట్లా చేసి పెట్టుకోవాలా. ఓకేనా? సో ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏంటంటే, మనకు ఒక 2 కాన్సెప్ట్స్, ఒక 2 లైన్లు గుర్తుపెట్టుకోండి మెయిన్గా. వాట్ ఈస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే, చూడండి, పోర్ట్ఫోలియో రిఫర్స్ టు కాంబినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్. పోర్ట్ఫోలియో అంటే నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్. వేరే వేరే అసెట్స్ ఉన్నాయి, అన్ని కాంబినేషన్ కలుపుకుంటే మనకి పోర్ట్ఫోలియో అంటాము. ఆ కాంబినేషన్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటి అంటే, బాండ్స్, షేర్స్, డిబెంచర్స్, గోల్డ్, సిల్వర్, ఇన్సూరెన్స్ పాలసీస్, పోస్ట్ ఆఫీస్ సర్టిఫికెట్స్, ఇట్లా ఏమేమి ఉన్నాయి అవన్నీ కలుపుకొని పోర్ట్ఫోలియో అంటాం కదా. అయితే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రివ్యూయింగ్ ఆర్ అసెస్సింగ్ ద ఎంటైర్ పోర్ట్ఫోలియో. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇట్స్ అ ప్రాసెస్, ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ రివ్యూయింగ్ ఆర్ అసెసింగ్, రివ్యూయింగ్ ఆర్ అసెసింగ్ ద ఎంటైర్ పోర్ట్ఫోలియో. దీన్ని మొత్తం మనం చూసుకోవడం, బాగా మేనేజ్ చేయడం, దాన్ని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాము. ఇక్కడ 2 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే కనుక, మనం ఎప్పుడు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్కి వెళ్ళినా ఫ్యూచర్ రిస్క్ అండ్ రిటర్న్ గుర్తుపెట్టుకుంటాము. ఫ్యూచర్ సంబంధించింది ఇదంతా. నేను ఇన్వెస్ట్ చేస్తున్నా, నాకు ఎంత రిటర్న్ వస్తుంది, రిటర్న్ వచ్చినప్పుడు రిస్క్ ఎంత ఉంది దాంట్లో, ఈ 2 మనము కన్సిడర్ చేస్తూ ఈ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మన ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, కొంతమంది తక్కువ రిస్క్ తీసుకుంటారు. నాకు రిస్క్ తక్కువ కావాలి, రిటర్న్ తక్కువ వచ్చినా పర్వాలేదు, కానీ రిస్క్ వద్దు, నా ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ బ్యాంక్స్లో కానీ, ఎల్ఐసిలో కానీ, ఇంకా లేకపోతే పోస్ట్ ఆఫీస్, అలాంటి వాటిలలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అస్సలు రిస్క్ లేదు, మొత్తం నేను పెట్టిన ఆస్తి అంతా అట్లనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒక రకమైన ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇంకొక రకమైన ఇన్వెస్టర్స్ ఏంటి అంటే కనుక, సెకండ్ టైప్, వీళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు, ఎక్కువ రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇక మూడవ రకమైన ఇన్వెస్టర్స్, వాళ్ళకి రిస్క్ తక్కువ కావాలి కానీ రిటర్న్ ఎక్కువ కావాలి.
ఇట్లా డిఫరెంట్ మనస్తత్వాలు ఉంటాయి. ఇక వాళ్ళందరిని అర్థం చేసుకొని ఏ టైపు ఏం కావాలి, నువ్వు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే మంచిది, అండ్ ప్రజెంట్ సినారియో ఎట్లుంది, మార్కెట్ సినారియో దాన్ని బట్టి మనము దీన్ని ఇక్కడ నుంచి ఈ 2 crores నుంచి ఇక్కడ ఒక 1.5 crore వేసుకో, ఇది 2 crores వేసుకో 3 బదులు, లేకపోతే ఇది అక్కడ 1 వేసుకొని ఈ రెండు ఇక్కడ ఇక్కడ అండ్ ఇక్కడ ఇక్కడ అన్నిట్లలో మళ్ళీ 1 lakh వేసుకుంటూ పోయినాం, ఇక్కడ 2 lakh, ఇవన్నీ 1 lakh, అట్లా కొంచెం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. మొత్తానికి ఆల్ టుగెదర్ మన 5 crores అనేది ప్రాపర్గా అలొకేట్ చేసి ఉండాలి. ప్రాపర్గా దీంట్లో ఇంత దాంట్లో ఇంత అనేసి ప్రాపర్గా పెట్టుంటే కనుక మనకి రిస్క్ రిటర్న్ అనేది కొంచెము ఈజీగా ఉంటుంది. అయితే ఇక్కడ మనము ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో 2 రకాలైన అప్రోచెస్ ఉన్నాయి. ఇవన్నీ ఫస్ట్ది ఏంటంటే ట్రెడిషనల్ పోర్ట్ఫోలియో అనాలిసిస్. ట్రెడిషనల్ అంటే సాంప్రదాయబద్ధకంగా పాతది, ఇది ట్రెడిషనల్ అప్రోచ్. ఇంకొకటి ఏంటి, మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ, దీన్నే మనం ఎంపీటీ అంటాము. ఇది ట్రెడిషనల్కి మోడర్న్కి డిఫరెన్స్ ఏంటంటే, ట్రెడిషనల్ మెథడ్స్లో కొన్ని కాన్సెప్ట్స్ వాళ్ళు మైండ్లో పెట్టుకొని వాళ్ళు దాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అంటే దాని ప్రకారం వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఇక్కడ మనకి స్టాటిస్టికల్గా ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు, న్యూమరికల్ క్యాలిక్యులేషన్స్, ప్రాబ్లమ్స్ అట్లా ఏమీ ఉండవు. ఓన్లీ సింప్లీ ఉన్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఇది ట్రెడిషనల్ మెథడ్. అదే మోడర్న్ దాంట్లో ఏంటి, మనకి కొన్ని న్యూమరికల్ మెథడ్స్ అంటే క్యాలిక్యులేషన్, స్టాటిస్టికల్ టూల్స్ తీసుకొని వాటి ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే ఎంత రిస్క్ ఉంది, ఎక్కడ పెడితే ఎంత రిటర్న్ వస్తుంది, అన్ని క్యాలిక్యులేషన్ చేసుకొని ఒక ప్రకారంగా వెళ్తామన్నమాట. ఇది చిన్న కాన్సెప్టే. ఏంటిది ట్రెడిషనల్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ అంటే? ట్రెడిషనల్ మెథడ్. దీంట్లో 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిటర్మైన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో. ఈ పోర్ట్ఫోలియో యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇందాకే చెప్పాను 3 ఆబ్జెక్టివ్స్ అని. 3 రకాలైన ఇన్వెస్టర్స్ ఉంటారు. తక్కువ రిటర్న్ తక్కువ రిస్క్ కావాలా అట్లా, లేకపోతే ఎక్కువ రిస్క్ ఎక్కువ రిటర్న్ కావాలా, లేదా తక్కువ రిస్క్ అండ్ ఎక్కువ రిటర్న్ కావాలా, అట్లా ఏంటి వాళ్ళ ఆబ్జెక్ట్ ఏంటి ముందు అది డిసైడ్ చేసుకోవాలి. ట్రెడిషనల్ దాంట్లో అది డిసైడ్ చేసుకున్నామంటే కనుక సెలెక్షన్ ఆఫ్ సెక్యూరిటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి 2 మెయిన్ కాన్సెప్ట్స్ ట్రెడిషనల్ అప్రోచ్లో. అయితే ట్రెడిషనల్ అప్రోచ్ ఎట్లా వెళ్తుంది అంటే కనుక ట్రెడిషనల్ అప్రోచ్ ఈస్ క్యారీడ్ అవుట్ ఇన్ 5 steps. ఇది ఒక 5 స్టెప్స్లలో వెళ్తుంది. ఒకటి అనాలిసిస్ ఆఫ్ కాన్స్ట్రెంట్స్, దీన్ని అనలైజ్ చేసుకోవడం, ఎంత ఉంది మన అమౌంట్, ఎంత ఉంది, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అనేసి మొత్తం ఒక సర్వే. అనాలిసిస్ అంటే అనాలిసిస్ ఆఫ్ కాన్స్టెంట్ ఒక సర్వే లాగా చేయడము. తర్వాత డిటర్మైనింగ్ ద ఆబ్జెక్టివ్స్, నీ ఆబ్జెక్ట్ ఏంటి, నీ ఆబ్జెక్ట్ ఏంటి, రిస్క్ ఎక్కువ కావాలా, రిటర్న్ ఎక్కువ కావాలి, ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్. తర్వాత సెలెక్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియో, నీకు ఆబ్జెక్ట్ క్లియర్ అయింది, అనలైజ్ చేసినావు, తర్వాత ఇప్పుడు సెలెక్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియో అంటే ఎక్కడ ఎంత పెట్టాలా, ఇట్లా నేను ఇక్కడ చెప్పాను, ఇది ఒక రకమైన పోర్ట్ఫోలియో. అట్లా ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ పోర్ట్ఫోలియో చేస్తాము. తర్వాత అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ అండ్ రిటర్న్. ఇప్పుడు ఏం చేస్తాము, రిస్క్ అండ్ రిటర్న్ గురించి మనం మాట్లాడతాం. ఎంత రిటర్న్ ఉంది, ఎంత రిస్క్ వస్తుంది, దీన్ని కన్సిడర్ చేస్తాము. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము కొంచెము ఇంకా డెప్త్కి వెళ్తాం అనమాట. ఇక లాస్ట్లో డైవర్సిఫికేషన్. సరే రిస్క్ రిటర్న్ అన్ని క్యాలిక్యులేషన్ చేసినాక కొన్ని చేంజెస్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటాం. ఆ చేంజెస్ ఏంటి అంటే, నాకు ఇష్టం వచ్చిన చేంజెస్ నేను ఇక్కడ చేసుకుంటా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెడితే, అక్కడ నుంచి తీసుకెళ్ళి ఇక్కడ పెడితే, అట్లా డైవర్సిఫికేషన్ అంటే నథింగ్ బట్ స్మాల్ చేంజెస్ అనమాట. ఇది అప్రోచెస్ ఆఫ్ ట్రెడిషనల్. ఆ ట్రెడిషనల్ అప్రోచ్లో 5 steps. ఇక మోడర్న్ అప్రోచ్కి వెళ్దాం. మోడర్న్ అప్రోచ్ని ఏమంటాం, ఎంపీటీ అంటాం. అంటే మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ అంటూ ఉండండి. మీకు వొకాబులరీ కొత్త కదా, అలవాటు అయిపోతుంది. ఈ ఎంపీటీలో ఏమవుతుందంటే, ఎంపీటీ కన్సర్న్డ్ విత్ ఈదర్ మ్యాక్సిమైజింగ్ ద పోర్ట్ఫోలియో రిటర్న్ ఆర్ మినిమైజింగ్ ద రిస్క్. ఈ మోడర్న్లో ఏంటంటే 2 కాన్సెప్ట్స్. ఒకటి ఏంటంటే కనుక మ్యాక్సిమైజింగ్ ద పోర్ట్ఫోలియో రిటర్న్ ఎక్కువ రావాలి, ఒక కాన్సెప్ట్. మ్యాక్సిమైజింగ్ ద రిటర్న్ ఎక్కువ రావాలి, లేదా మినిమైజింగ్ ద రిస్క్ని తగ్గించుకోవాలి. రిటర్న్ ఎక్కువ వస్తే వెల్ అండ్ గుడ్, రిస్క్ని తగ్గిస్తే కూడా అల్టిమేట్లీ మనకు అది ప్రాఫిటే కదా, రిటర్న్ పెరిగినట్టే కదా రిస్క్ తగ్గించుకుంటే. నువ్వు ఇట్లనే చేయి అట్లనే చేయి, మొత్తానికి నువ్వు ఏదో ఒక మెథడ్ ఫాలో అయిపో అంటుంది. ఇది ఎవరు అంటున్నారు ఇట్లా? ఎంపీటీ అంటే మోడర్న్ అప్రోచ్ వాళ్ళు. ఇదేంటంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద స్టాటిస్టికల్ టెక్నిక్స్. మనం ఇక్కడ స్టాటిస్టికల్ టెక్నిక్స్ వాడుతూ క్యాలిక్యులేషన్స్ చేస్తాం రిస్క్ అండ్ రిటర్న్ది.
ఈ స్టాటిస్టికల్ టెక్నిక్స్లో ఏంటి, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్, ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, అండ్ స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ద రిటర్న్. జనరల్గా ఎక్స్పెక్టెడ్ ఎంత ఉంది, స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ ద రిటర్న్. స్టాండర్డ్ డివియేషన్ స్టాటిస్టిక్స్లో నేర్చుకున్నాం, గుర్తుందా? స్టాండర్డ్ డివియేషన్ రో అంటాం కదా. స్టాండర్డ్ డివియేషన్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్ అని నేర్చుకున్నాం, అదే ఇది. స్టాండర్డ్ డివియేషన్ ప్రకారము మనకి రిస్క్ ఎంత ఉంది, జనరల్గా ఎంత ఉంది, స్టాండర్డ్ డివియేషన్ ప్రకారం ఎట్లుంది. ఇక్కడ మనం కొన్ని క్యాలిక్యులేషన్ చేస్తాం స్టాటిస్టికల్ టెక్నిక్స్ వాడుతూ. ఇది మోడర్న్ అప్రోచ్. దీంట్లో 4 రకాలైన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఇది ఎప్పుడంటే మనం ఎప్పుడైతే ఎవరైనా అపాయింట్ చేసుకుంటామో అప్పుడు ఇది పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ వస్తుంది. ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఎవరు అక్కర్లేదు, అప్పుడు ఇక ఏం లేదు. ఇది ఎవరైనా అపాయింట్ చేసుకుంటే ఎలాంటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మనం అపాయింట్ చేసుకోవాలి, ఎలాంటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి అనడానికి 4 టైప్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ఫస్ట్ది ఏంటి, యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఎవరైతే పోర్ట్ఫోలియో మేనేజ్ చేసే పార్టీ ఉన్నారో, ఓకే, వాళ్ళు ఏంటంటే యాక్టివ్గా ఉంటారు. యాక్టివ్ అంటున్నాం కదా, యాక్టివ్గా ఉంటారు. ఎంత యాక్టివ్గా ఉంటారు, ఏం జరుగుతున్నాయి మార్కెట్లో, ఇట్లా చేస్తే అట్లా అవుతుంది, అట్లా చేస్తే ఇట్లా అవుతుందని ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్ అవుతూ వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటూ క్లయింట్కి మంచి బెనిఫిట్ ఇస్తారు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్లయింట్ నేను ఈ XYZ అని పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కంపెనీకి ఇచ్చాను. వీళ్ళు చాలా యాక్టివ్, ఎప్పటికప్పుడు ఏమైంది, ఇదే అయింది, అదే అయిందని చెప్పేసి వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం, మీరు ఇట్లా చేస్తే అట్లా బాగుంటుంది అనేసి కొన్ని సజెషన్స్ ఇస్తుంటారు. అందుకని మనం దీన్ని యాక్టివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాము. సెకండ్ ఏంటి, ప్యాసివ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. ప్యాసివ్ అంటే దీనికి ఆపోజిట్. ప్యాసివ్ అంటే ఇన్యాక్టివ్, ఎక్కువ యాక్టివ్గా లేకుండా డల్గా స్తబ్ద గమ్మున కూర్చొని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అంత యాక్టివ్గా ఉండకుండా వీళ్ళకి కొన్ని పాలసీస్ ఉంటాయి, ఆల్రెడీ వాళ్ళు కొన్ని స్ట్రాటజీస్ చేసుకుని ఉంటారు. ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది, ఏ అప్రోచ్ ఆ అప్రోచ్ అనేది చేసుకుంటారు, అదే ఫాలో అవుతారు. ఇక మార్కెట్తో సంబంధమే లేదు, అది పెరుగుతుందా తగ్గుతుందా, ఏం చేంజెస్ వస్తున్నాయి, దే ఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళు అదే ఫాలో అవుతారు. ఏది బెటర్, రెండిట్లో కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఇదే బెటర్ అనేసి కదా. సరే, ఇంకొకటి మూడోది డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటే ఈ పోర్ట్ఫోలియో మేనేజ్ చేసే కంపెనీ అంటే XYZ కంపెనీ, వీళ్ళకి ఫుల్ లిబర్టీ ఉంటుంది, ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఏం చేంజెస్ చేయాలో చేయండి, ఏమేం సజెషన్స్ చేయాలో చేయండి, మీరు డెసిషన్ కూడా మీరే తీసుకోండి, మీరే చేసుకోండి, అన్నీ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు అనేసి నేను అంటాను క్లయింట్. అప్పుడు వీళ్ళకి ఫుల్ లిబర్టీ, ఇక ఉన్న దాని ప్రకారం ఇట్లా చేంజెస్ అది ఇది వాళ్ళు చేసేస్తూ ఉంటారు. అందుకని మనము డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అంటాము. ఇక నాలుగవది నాన్ డిస్క్రిషనరీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. నాన్ డిస్క్రిషనరీ అంటే ఏంటి, ఇక్కడ వీళ్ళకి అంతగా లిబర్టీ అనేది ఇక్కడ ఉండదు, క్లయింట్కే ఉంటుంది. ఏమంటే మహా అంటే వీళ్ళు సజెషన్స్ ఇస్తారు క్లయింట్కి, అయ్యా నువ్వు ఇట్లా చేస్తే అట్లా బాగుంటుంది అనేసి. ఆ క్లయింట్ వింటాడా, సరే సరే, వినకపోతే వదిలేస్తారు. అంటే వీళ్ళంతగా ఫ్రీడమ్ అనేది ఉండదు, లిబర్టీ అనేది వీళ్ళకు ఉండదు, వీళ్ళకు ఉంటుంది వీళ్ళకు ఉండదు, అంతే. డిపెండ్స్. నేను సపోజ్ నాకు దొరికిన వీళ్ళు ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చాలా రిలయబుల్, చాలా ఎక్స్పర్ట్ అనుకోండి, నేను దీనికి వెళ్తా. లేకపోతే ఇది బెటర్, అమ్మ అంత ఫ్రీడమ్ నేను ఇవ్వలేను అనుకుంటే సెకండ్ దానికి వెళ్ళిపోతాను, అట్లా. ఇప్పుడు ఫేసెస్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఈ మోడర్న్ దాంట్లో ఎన్ని రకాల ఫేసెస్ ఉన్నాయంటే 5 ఫేసెస్, 5 స్టెప్స్. ఇక్కడ కూడా 5 కదా, ఇక్కడ కూడా ఇప్పుడు 5 ఉన్నాయి. 5 ఏంటి, ఫస్ట్ చూడండి, సెక్యూరిటీ అనాలిసిస్. సెక్యూరిటీ అనాలిసిస్ అంటే మనం ఈ సెక్యూరిటీస్ని అనలైజ్ చేస్తామన్నమాట, ఒక అండర్స్టాండింగ్కి వస్తాం, ఎన్ని రకాలైన సెక్యూరిటీస్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడ పెట్టొచ్చు అనేసి మొత్తం అనలైజ్ చేస్తాము. ఇక్కడ 3 అప్రోచ్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఫండమెంటల్ అప్రోచ్, బేసిక్గా ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇంకా టెక్నికల్ అప్రోచ్, టెక్నికల్లీ మనం ఏది ఫాలో అవ్వచ్చు అనేసి సిస్టమాటిక్ క్యాలిక్యులేషన్స్ ద్వారా మనము కొన్ని కంక్లూజన్స్కి రావచ్చు, అది. అండ్ ఎఫిషియెంట్ మార్కెట్ హైపోథెసిస్, మార్కెట్ని బట్టి ఎఫిషియెంట్ మెథడ్ ఏది, అట్లా ఈ 3 అప్రోచెస్ని మనం మైండ్లో పెట్టుకొని మనం అనలైజ్ చేస్తాం సెక్యూరిటీస్ని. అనలైజ్ అంటే ఏంటి, ఒక సర్వే, ఒక ఇన్ఫర్మేషన్, డెప్త్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. ఇది అయిపోయింది అంటే పోర్ట్ఫోలియో అనాలిసిస్కి వెళ్తాము. పోర్ట్ఫోలియో ఎట్లా చేద్దాము అనేసి ఇక్కడ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది కంప్యూటింగ్ రిస్క్ అండ్ రిటర్న్ ఆఫ్ ద గివెన్ సెట్ ఆఫ్ సెక్యూరిటీస్. ఈ సెక్యూరిటీస్ ఇచ్చాడు,
ఇస్తే దీంట్లో రిస్క్ ఎంత ఉంది, రిటర్న్ ఎంత ఉంది, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాము. ఎక్కడ ఈ లెవెల్లో పోర్ట్ఫోలియో అనాలిసిస్లో. ఈ క్యాలిక్యులేషన్ అయిపోయిందంటే థర్డ్ స్టేజ్లో పోర్ట్ఫోలియో సెలెక్షన్. క్యాలిక్యులేషన్ అయిపోయిందంటే మనం సెలెక్షన్ చేసుకుంటాం. ఈ సెలెక్షన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, హయ్యర్ రిటర్న్, ఎఫిషియెంట్ పోర్ట్ఫోలియో, ఈ 2 కాన్సెప్ట్స్ మైండ్లో పెట్టుకుని పోర్ట్ఫోలియోని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సెలెక్షన్ అయింది అంటే కనుక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, పోర్ట్ఫోలియో రివిజన్. రివిజన్ అంటే నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నావో ఈ లెవెల్లో దాన్ని కొంచెం మళ్ళీ ఆచి తూచి ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, దీంట్లో ఎలాంటి చేంజెస్ చేస్తే బాగుంటుంది అనేసి మనం పోర్ట్ఫోలియో రివిజన్లో చేస్తాము. ఈ రివిజన్లో ఏం చేస్తాము, రివైజ్ విత్ ఎ చేంజ్ ఇన్ ద మిక్స్ ఆర్ ప్రపోర్షన్ ఆఫ్ ద సెక్యూరిటీ. ఇక్కడ రివిజన్లో ఎలాంటి చేంజెస్ చేయొచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా, 3 crore బదులు నేను 2 crores వేస్తా, ఇక్కడ 1 lakh వేసుకుంటా, అట్లా మిక్సింగ్ అనమాట. ఎట్లా మిక్స్ చేస్తే బాగుంటుంది, ఇది మనం ఇక్కడ రివిజన్ అంటే పోర్ట్ఫోలియో రివిజన్లు చేస్తాము. అయిపోయింది అంత అంటే ఫైనల్ స్టేజ్లో పోర్ట్ఫోలియో ఇవాల్యుయేషన్. ఇక మళ్ళీ ఒకసారి చూసుకుంటాం అనమాట. అరే నేను ఫైనల్ స్టేజ్కి వచ్చాను, ఇప్పుడు నేను ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. ఇంప్లిమెంట్ చేయబోతున్నాను అంటే ఏంటి, ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడ రిస్క్ అండ్ రిటర్న్ ఒక్కటి మెయిన్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిస్క్ ఎంత ఉంది, రిటర్న్ ఎంత వస్తుంది. ఈ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే వీ కెన్ గో అహెడ్ విత్ ద అప్రోచ్. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం దానికి వెళ్ళిపోవచ్చు. ఇది మోడర్న్ పోర్ట్ఫోలియో థియరీ, ఎంపీటీ అనొచ్చు మనం దీన్ని. ఇంకా ఈ రిస్క్ అండ్ రిటర్న్ మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఒక చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది రేషనల్ ఆఫ్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్. పోర్ట్ఫోలియోని మనం డైవర్సిఫై చేస్తాము. అంటే ఎక్కడ ఎంత పెడితే బాగుంటుంది, ఇట్లా డైవర్సిఫికేషన్. ఇక్కడ బదులు ఇంత పెడితే, ఇక్కడ ఇంత పెడితే అక్కడ అంత పెడితే, అట్లా దాన్ని డైవర్సిఫికేషన్ అంటాము. ఈ డైవర్సిఫికేషన్ చేసినప్పుడు మనకు 2 కాన్సెప్ట్స్, అవాయిడ్ అన్సర్టెనిటీస్. అన్సర్టెనిటీస్ అంటే ఏంటి, అనిశ్చలత తెలుగులో చెప్పాలంటే. కొంచెము రావచ్చు, రాకపోవచ్చు, పోవచ్చు, పోకపోవచ్చు, ఇట్లా కొంచెం అన్సర్టెనిటీ. పక్కగా వస్తుందని చెప్పలేము, దాన్ని అన్సర్టెనిటీ అంటాం కదా. సో అవాయిడ్ అన్సర్టెనిటీస్ని మనము కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. ఇంకా హ్యావ్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ యావరేజ్ అండ్ హై రిటర్న్ సెక్యూరిటీస్. ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ చూసుకోవాలా, హై రిటర్న్ సెక్యూరిటీస్కి అండ్ ఎంత వస్తుంది దానికి కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలా. దీన్నే ఈ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఒక చిన్న గ్రాఫ్ ద్వారా చెప్పొచ్చు. ఈ గ్రాఫ్లో ఏం చేస్తున్నామంటే ఎక్స్ యాక్సెస్లో పోర్ట్ఫోలియో సైజ్ అంటున్నాము, వై యాక్సెస్లో వేరియబిలిటీ ఆఫ్ రిస్క్ని ఇక్కడ అంటున్నాము, సైజు పోర్ట్ఫోలియో సైజ్ ఇది. ఇప్పుడు పోర్ట్ఫోలియో సైజు చిన్నదో పెద్దదో ఏదో ఒకటి పెరుగుతూ ఉంటుంది. టు సమ్ ఎక్స్టెంట్ ఒక లెవెల్ దాకా అయితే రిస్క్ అనేది సిస్టమాటిక్గా ఉంటుంది. అదే రిస్క్ అనేది ఇంకెక్కువ తీసుకుంటూ పోతున్నాం అనుకోండి పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ లెవెల్లో తీసుకుంటే కనుక ఇది మనకి సిస్టమాటిక్ రిస్క్ అంటాము, బేర్ చేయగలము, భరించగలము, ఇది సిస్టమాటిక్. ఈ లెవెల్ దాటింది అంటే కనుక ఇది అన్సిస్టమాటిక్ రిస్క్ అంటాము. రిస్క్ అనేది ఎక్కువైపోతుంది. జస్ట్ స్మాల్ అండర్స్టాండింగ్ కోసమే, అంతే. నెక్స్ట్ క్లాస్లో మనము ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మొదలు పెడదాము పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో. ఈజీనే, ఏం కష్టం కదా, మీకు అర్థం చేస్తా కదా. సో కాన్సెప్ట్ అర్థమైందా? కామెంట్ బాక్స్లో ఏదో ఒకటి రాస్తుండండి. అసలు ఏమి రాయరు, గమ్మున కూర్చుంటారు, చూస్తున్నారు, పోతున్నారు, ఎవరో ఎక్కడున్నారో నాకు ఏం తెలియట్లేదు అసలు. సో కీప్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్. మీ యొక్క మాటలు ఏదో ఒకటి రాస్తూ ఉండండి. అండ్ 10 మందితో వీడియోస్ తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకేనా? ప్రాక్టీస్ వెల్. ఈ టాక్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టికల్స్. గుడ్ లక్.